డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గంగాడ సుజాత, టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, అట్లూరి వెంకటేశ్వర్లు, చుండి శ్యామ్, అంకరాజు, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడపాటి వెంకట్, మహిళా నాయకురాళ్లు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెయ్యండి, వెళ్ళిపోండి. వాళ్ళు వీడియో తీస్తున్నారు. మీరేంటి అమ్మ పద అది వెనకలి వెనకెళ్ళి పడినాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ అనుబంధ విభాగం ఆధ్వర్యంలో నగర పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేశారు, ఈ జాతికి ఏం చేశారనే అంశాలు పరిశీలించుకుంటే వారు కేవలం రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. దురదృష్టవశాత్తు కేవలం వెనుకబడిన తరగతి నాయకుడిగానో దళిత నాయకుడిగానో మిగిలిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందంటే ఈ దేశంలో ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే ఒక వ్యాసం రాసి దానిలో ఉన్నటువంటి సందర్భానుసారంగా ఆ రోజు ఉన్నటువంటి రూపాయి వినిమయం ఎలా ఉంటుందనే దాని మీద అధ్యయనం చేసి ఒక ఆర్థికవేత్తగా ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని రాస్తే దాని పర్యవసానం ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ద్రవ్య చలామణి ఉంటుంది, ద్రవ్య నియంత్రణ ఉంటుంది. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాన్ని ఏనాడు ఎవరు చెప్పరు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పురుషులతో సమానంగా ఉండాలని చెప్పి హిందూ కోడ్ బిల్లు పెట్టారు. హిందూ కోడ్ బిల్లు ఆ రోజు ఉన్నటువంటి అగ్రవర్ణ మనస్తత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు, ఆనాడు ప్రధానమంత్రులు, మంత్రులు, రాష్ట్రపతులు అందరూ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే మహిళా బిల్లు ఆమోదం పొందలేకపోయినందుకు బాధపడుతూ ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. అంటే ఎవరి కోసం? ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం ఆయన పాటుపడినటువంటి బిల్లు ది హిందూ కోడ్ బిల్. అదేవిధంగా కార్మిక చట్టాలు రోజుకి 8 గంటల పనిదినం ఈరోజు ఉందంటే భారతదేశంలో అమలవుతుందంటే దానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లేబర్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మెంబర్గా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ 8 గంటల పనిదినానికి మాత్రమే ఉండాలి. ఆ రోజుల్లో 12 గంటలు, 14 గంటలు, 20 గంటలు కూడా పనిచేయించుకునేటువంటి కర్మాగారాలు, సంస్థలు ఉండేవి.
అటువంటి వాటిని కూడా క్రమబద్ధీకరించి ఆయన పని దినం అంటే అది కేవలం 8 గంటలు మాత్రమే పెట్టినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా వారంలో ఒకరోజు ఆదివారం సెలవు వచ్చిందంటే కూడా దానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యోగులందరూ వారంలో 6 రోజులు పనిచేసి 7వ రోజు సెలవు తీసుకుంటున్నారంటే దానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇటువంటి అంశాలన్నీ మరి దేశ ప్రజలకు ఉపయోగపడినాయి, దళితులకు మాత్రం ఉపయోగపడినాయి అని జనం అందరూ బేరీ చేసుకోవాలి. ఎప్పుడో నేను 25 ఏళ్ల క్రితం చెప్పుంటా, నేను జగమంతా అంబేద్కర్మయమైన రోజు ఇవన్నీ తప్పకుండా మరుగుడు పడిపోయిన అంశాలన్నీ బయలుపడతాయని చెప్పాను. ఈరోజు ప్రతి విగ్రహం మూలన పడతా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు వాడవాడలేదు కాదు, ప్రపంచవ్యాప్తంగా లెగుస్తూనే ఉన్నాయి, నిలబడతా ఉన్నాయి నిటారుగా. దాని అర్థం ఏంటంటే చరిత్రను మరుగుపరచలేము, చరిత్రను నిర్మించగలం కానీ చరిత్రను మరుగుపరచలేము. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర నిర్మించారు కాబట్టి ఎవరూ మరుగుపరచలేరు. అరచేతినట్టు పెట్టి సూర్యకాంతిని ఆపడం ఎంత కష్టమో అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగం రాయటమే కాదు, రాజ్యాంగం ద్వారా కానీ ఆయన చేసిన న్యాయశాఖ మంత్రిగా అందించినటువంటి సేవల విషయంలో కానీ ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలు, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వర్గం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రయోజనాల్ని అందిపుచ్చుకుంటూ కూడా ఆయన్ని దళిత నాయకుడిగా ముద్ర వేసినటువంటి తరుణం తొలగిపోయే రోజులు వస్తూ ఉన్నాయి. రాబోయే రోజులంతా అంబేద్కర్ భయం, అంబేద్కర్ జపమే. అందరూ ఇప్పటికే అంబేద్కర్ జపిస్తూ ఉన్నారు అందరూ, ఏ రాజకీయ పార్టీలు చూసినా. కాబట్టి నేను ఒక సలహా ఏమిస్తున్నానంటే, ముందు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోండి, వారు రాసిన రచనలు చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకుంటే మీరు కేవలం అంటరాని తరం గురించో, షెడ్యూల్ కులాల గురించో, దళిత వర్గాల గురించి తెలుసుకున్నట్టు కాదు. ఈ దేశ నిర్మాణం, ఈ దేశ చరిత్ర, అన్ని కుల మత వర్గాలు అందరికీ మతపరంగా కానీ కులపరంగా కానీ వర్గపరంగా ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి ఏదైతే చట్టపరమైనటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయో వాటన్నింటిని మరుగుపరిచి కేవలం 5%, 10% ఆయన రిజర్వేషన్లు పెట్టారని చెప్పి ఏడుస్తున్నారు. ఆయన రిజర్వేషన్లు పెట్టలేదు. ఆ రిజర్వేషన్లు పెట్టింది కూడా పరిమితి కాలానికి పెట్టాడు ఆయన. ఈ పరిమితి కాలంలో ఈ దేశ ప్రజలతో సమానంగా అంటరాని వారిని కూడా భాగం చేయండి. వారు ఎప్పుడైతే దేశ ప్రజలతో సమానం అయిపోతారో అప్పుడు రిజర్వేషన్లు ఎత్తేమంచినటువంటి మహానుభావుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. కానీ ఇటువంటి అంశాలన్నీ తెలియవు. ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చింది, అది దుర్వినియోగం చేస్తున్నారు, అంబేద్కర్ గారు పెట్టారని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది అగ్రకులస్తులు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో చనిపోతే ఎస్సీ ఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది 1989. ఇది చాలామంది తెలియదు. కారంచేడు సంఘటన జరిగిన తర్వాత జరిగిన అనేక పోరాటాల ఫలితంగా ఆ ఎస్సీ ఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది 89వ సంవత్సరంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దీనికి సంబంధం లేదు. అది దుర్వినియోగం అవుతుందేమో, అది వేరే విషయం. దుర్వినియోగం చేసేవారిని శిక్షించాలని తోటి దళితులుగా కానీ అణగారిన వర్గాల ప్రజలు కానీ 90% మంది కోరుకుంటున్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యయనం చేయండి, అవగాహన చేసుకోండి. తద్వారా మీలో ఉన్నటువంటి ఏదైతే తప్పుడు భావన ఉందో తొలగించుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రాజైతే అనుసరిస్తామో దేశం బాగుపడుతుంది, ప్రతి వర్గం, మతం, కులం బాగుపడుతుంది, సర్వ సమాజం బాగుపడుతుంది, సమానత్వం వస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉంటాయి. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ దామచర్ల జనార్దన్ గారు సూచనల మేరకు దామచర్ల జనార్దన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు అనేవాడు వెలుస్తాడు అనే దానికి ఎంత నిజమో, ప్రజలందరూ కష్టాల్లో ఉన్నప్పుడు అణగారిన వర్గాలైతేనేమి, పేదరికంలో మొగ్గుతున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళందరి యొక్క ఆశయాలకి అనుగుణంగా అంబేద్కర్ గారు జన్మించడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దయించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా అన్ని కులాలు, పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. దయించి అందరూ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచి మంచి మార్గంలో నడుస్తామని మీ అందరికీ తెలియజేస్తాము. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవటం జరిగింది. నేను
ఈ భారతదేశంలో ఉన్న పార్టీలన్నిటిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆచరణని నిర్వహించే పార్టీ ఏదన్నా ఉందంటే మా తెలుగుదేశం పార్టీ. మేము ఎప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా ఉంటాం. అంతేకాదు మా పథకాలు కానీ మేము పేద ప్రజలను అనుసరించే విధానం కానీ ఎప్పుడు బలహీన వర్గాలకి అత్యున్నత స్థాయి తీసుకుపోయే పార్టీ విధంగా ఉంటాము. ఆయన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆయనకు పాదాభివందనం చేస్తూ ఇటువంటి నివాళులు ఎన్నో అర్పిస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కార్నల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.